సర్పంచ్ గెలిచిన తర్వాత సర్పంచ్ అధికారాలు సర్పంచ్కు ఉంటాయట. ఈ పార్టీలు ఉన్న వాళ్ళని గెలిపిస్తే ఇంట్లో అనేది తప్పు, పార్టీలు ఉన్న వాళ్ళకి గెలిస్తే పింఛన్లు వస్తాయి అనేది తప్పు. సర్పంచ్ ఎవడైతే నియత ఉండి మంచి పనులు చేసుకోవడం ఎట్లా వస్తుందో వాళ్ళకు మన ఇల్లు పింఛన్లు వస్తాయి, మోరీలు వస్తాయి, సిసి రోడ్లు వస్తాయి. నేను తప్పనిసరిగా చదువుకున్నా, అక్షర జ్ఞానం ఉంది, తప్పనిసరిగా నేను చేసి చూపిస్తాను. సరేనా? ఆలోచించుకో. నలుగురు ఉన్నారు కాక, ఈ నలుగురు నిలబడ్డటువంటి సర్పంచ్ అభ్యర్థులలో మీకు ఎవరైతే మంచి పనులు చేస్తారని నమ్మకం కలుగుతుందో వాళ్ళకే, నాకేమని నేను చెప్తలేను అంచెలు, కానీ నేను మాత్రం మంచిగా పనులు చేసి పెడతాను. అదైతే నేను భరోసా ఇస్తున్నా 100%. సరేనాక? నీళ్లు ఏ ఊరు పడుతుంది. ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి, 20వ తారీఖు ఓట్లు ఉన్నాయి. ఆ ఓట్లకు మీరు ఎవరికి ఓటు వేస్తారు? మేము రమేష్కి వేస్తాం. ఎందుకా కొత్త ఆయనకి ఎందుకు వేస్తున్నాం అంటే పిల్లగాడు చదువుకున్నోడు కదా, అందరికి ఊరుకు మంచి పని చేస్తాడు కదా, అందరికి సాయం చేస్తాడు కదా, నీళ్లు దాపుతాడు కదా, మురుగు కాలువలు తీపిస్తాడు కదా, ఊరును శుభ్రత ఉంచుతాడు కదా అని చెప్పి మేము ఆయన ఎంబడి వాడి నువ్వాడయ్యా అని చెప్పి నువ్వాడ పెట్టి ఓటేద్దామా అని అనుకుంటున్నాం సార్. ఇంతకుముందు వాళ్ళు అంత మంచిగా పని చేయలేదా మీరు? ఇంతకు ముందు మేము ఓదికి చెప్తే వాళ్ళు ఓదికి చేసారు. ప్రజలు ఓదికు చేస్తే ప్రభుత్వం ఓదికు అన్నట్టు ప్రజలతో పోతే ఆ పెద్ద మనుషులు ఓతో పోయిర్రు. మరి మేము ఎంత కాని చేస్తాం వాళ్ళు అట్లా పోయినాక. అందు గురించి ఇప్పుడు మీరు రమేష్కు ఓటేస్తాం. రమేష్కి ఓటేస్తాం. రమేష్ మీద మీకు నమ్మకం ఉంది? నమ్మకం ఉంది. పని చేస్తాడు మా ఎంబడు ఉంటాడు అని నమ్మకం ఉండదు. ఆ నమ్మకం చొప్పున మేము అతనికి ఓటు ఇవ్వగలుగుతున్నాము. అందుకోసానికి ఆ రమేష్ కూడా మా అందు ఉండాలి, ఊరిని అభివృద్ధి చేయాలి, అందరిని ప్రజలని సమానం చూడాలి, అన్ని పనులు చేయాలి, మా ఊరుని ముందు అడుగు నడిపియాలి అని చెప్పి మేము అతనికి చదువుకున్న పిల్లగాడు కదా అని చెప్పి మేము అతన్ని ఏడుకొని నువ్వు ఆడబెట్టుకున్నాం. రేపు 20వ తారీఖు రోజు ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం. ఉంగరం గుర్తుకు ఓటేస్తాం, గెలిపిస్తాం. ఆయనకు ఆయన నెంబర్కి వేస్తాం, గెలిపిస్తాం. నమ్మకం ఉండదు ఆయన మీద. ఇక్కడ వేసిర్రు, అక్కడ వేసిర్రు, మధ్యలో మా ఇంటికాడ లైట్ చెప్పు. మా ఇల్లు కొనకుంది, అన్నిళ్ళ కొద్ది నీళ్ళు మా ఇంటికి రావు. గడ్డకుంది గేట్ వాళ్ళు వేస్తాడు లేడు, వాళ్ళు ఇష్టం వచ్చినకే పెడతారు. మధ్యలో లైట్ బంద్ చేసిర్రు, ఈ కొనకు ఆ కొనకు వేసిర్రు. రమేష్ కోటేస్తారు. ఉంగరం గుర్తుకు రమేష్ కోటేసి గెలిపిస్తారు. రమేష్ ఏం చెప్తున్నాడు? ఒకవేళ ఆయన మీకు ఎందుకు వేస్తాడు? రమేష్కి ఏం చేస్తా అని చెప్పిండు మీకు? నీకు ఏ ఇబ్బంది వచ్చినా చేస్తా, నేను చదువుకున్న వ్యక్తిని, ఏది వచ్చినా నేను తట్టుకుంటా, నీకు పని చేస్తా అని రమేష్ మీకు హామీ ఇచ్చిండు. నీళ్లు కానీ, లైట్లు కానీ, బస్సుల సమస్య కానీ, బడి పిల్లలకి ఏది ఉన్నా కూడా వసతులు కల్పిస్తా అని చెప్పాడు అందరికి. బస్సు ఆల్రౌండ్ ఉంది కానీ ఇప్పుడు గొల్లగూడెం వరకు బస్సు తెప్పిస్తా అని చెప్పిండా? రేపు గెలిస్తే తెప్పిస్తాడు. తాటిపాటికి వచ్చినప్పుడు అడవిలో నీళ్లు ఎక్కువ పెళ్ళి అక్కడ ముదేను సరికుండా పోతున్నాయి. ఆ నీళ్లు పెద్ద మనసులో ఉండి ఒక తాన కట్టేస్తే ఆ నీళ్లు ఎర్రగుండ్ల కాడ కట్టేస్తే సింగాయకుంట్లకు వస్తాయి, సింగాయకుంట్ల నీళ్లు ఊరికి వస్తాయి అని చెప్పి పెద్ద మనసులకు చెప్తే చేయలే. అటుమోడిది పెద్దమ్మకుంట జాలు ఇప్పటికి కూడా అడవిలో నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్ళని ఊరుకోపోయి ఉపయోగించాలని ఎన్నో మాటలు గ్రామ పంచాయతీ మీటింగ్లో కూడా చెప్పాము. చేయలే. ఊరుకు గవర్నమెంట్ దవాఖానా కావాలి, ముసలులకు శాతం అయితే లేదు, నీళ్ళాడితే స్త్రీలకు ఇక్కడ మంత్రసానులు లేరు, మాకు డాక్టర్ కావాలని చెప్పినాం, పెద్ద మనుషులకు చెప్పినాం, చేయలేదు. మేము రోడ్డు కావాలన్న రోడ్డు చేయలేదు, వ్యతిరేకమైన రోడ్లు చేశారు. అందుకోసానికి మేము పెద్ద మనుషులతోవా ప్రజలతోవా అన్నప్పుడు మేము ఇని ఈ 5 సంవత్సరాలు ఈ రమేష్ని గెలిపిస్తే మాకు ఇంకా సహాయం చేస్తాడో ఏమని చెప్పి ఆశతోని
మాకు ఈ నీళ్లు తాటిపాటికి చేస్తాడు, అడవిలో నీళ్లు తాటిపాటికి చేస్తాడు, మా వ్యవసాయాలు అభివృద్ధి అయితే అని చెప్పి మేము కూడా ఆలోచన చేసుకున్నాము. ఆ పెద్దమ్మకుంట జాల్కాడ నీళ్ళు ఎప్పుడైతే ఇప్పుడున్నాయి, ఈ ఎండాకాలంలో ఇంత ఎండాకాలంలో ఉన్నాయి, అక్కడ పూడిక తీసి కొంచెం దొవ్వి మాకు తాటిపర్తి గ్రామానికి గొల్లగూడెం గ్రామానికి నీళ్లు పైప్ లైన్ ద్వారా నీళ్లు ఇస్తారని ఇప్పటికి కూడా మేము ఆశపడ్డాం. పెద్ద చెర్ర నీళ్లు పెట్టాలంటే పెట్టేటోళ్ళు సక్కంగా లేక 6 రోజులకు 7 రోజులకు ఒక్కసారి పెడితే ఏం చేయాలి సార్? మేమేం పోసుకొని తాగాలి? ఏడికెళ్ళి తాగాలి సార్? నీళ్లు మంచినీటి కొరత తీర్చే మనగా లేడు తాటిపర్తిలో ఇప్పటికీ. మరి అందుకోసానికి మేము ఇప్పుడు 60 నుంచి 73, 75 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఏళ్ల సంది నీళ్ళ కొరత ఉన్నది. ఇప్పటికి ఇంకా నీళ్ళ కొరత పెరిగింది. ఏదో ఇప్పుడు ఆ నారాయణ రెడ్డి సర్పంచ్ గారు ఉన్నాడు, అతడు ఏదో నీళ్లు ప్రజలను చూసి ఎండాకాలం 2 రోజులు 5 సంవత్సరాలు నీళ్లు దాపిండు కాక ఇప్పుడు మాకు నీళ్ళ కొరత పెరిగింది. ఏ విధంగా నన్న నీళ్లు కావాలయ్యా? గ్రామానికి నీళ్లు లేవు, ముసలోళ్ళని మందలిచ్చే మానులు లేడు అయ్యా. వ్యవసాయాలన్నీ అడుగంటిపోయినాయి, భూగర్భ జలాలన్నీ అడుగంటిపోయినాయి. వ్యవసాయానికి ఏమి అభివృద్ధి కార్యక్రమం ఏ ప్రభుత్వం వచ్చినా వ్యవసాయానికి సహాయం చేసే ప్రభుత్వాలు మటుకు లేవు. అందుకోసానికి నీళ్లు లేక మేతలు లేక ఉన్యగొడ్లు అమ్ముకున్నారు. నానిందాల ఇబ్బందుల పాలయ్యారు రైతులు. ఏం చెప్పాలయ్యా? పెద్ద మనుషులు ఒకతోవా, సర్కారు ఒకతోవా, ఈ వ్యవసాయదారులు ఒకతోవా అవుతుండ్రు. ఏం చేయాలి? ఈ ఇబ్బందులతోని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రజలంతా కలిసి మా కష్టాలు ఎవరు తీరుస్తారనే ఆలోచనలనే ఉండవు ఇంకా కూడా. ఆ ఆలోచనతోనే ఇప్పుడు మీరు రమేష్ అయితే చదువుకున్న వ్యక్తి, అతన్ని గెలిపిస్తే ఊరు అభివృద్ధి అవుతుంది, నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, మీకు పింఛన్లు సరిగా వస్తాయి, గవర్నమెంట్ హాస్పిటల్ వసతి కల్పిస్తాడు అనే ఉద్దేశంతోనే మీరు ఈరోజు పెద్ద మనిషిగా చిన్న పిల్లగాడైనా కూడా చదువుకున్న వ్యక్తి అని చెప్పేసి మీరు రమేష్కు పూర్తి మద్దతు మీరు తెలుపుతున్నాం. రమేష్ని పక్కా గెలిపిస్తారు. పక్కా గెలిపిస్తా. రైట్, మంచిది.